చరిత్రలో ఎన్నడూ లేనంతగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షేమాన్ని అమెరికా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం పోటీలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్లపై ఓటర్లు వ్యతిరేకతతో ఉన్నారు. ట్రంప్ కంటే బైడెన్పై ఈ వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉంది. హాలీవుడ్లో బైడెన్కు నిధులను సేకరించే నటుడు, దర్శకుడు సైతం తీవ్రంగా స్పందించారు. డెమోక్రటిక్ గెలుపు కష్టమేనన్నారు. అయితే జార్జ్ క్లూనీ మరోవైపు భారత సంతతి అమెరికన్లలోనూ బైడెన్ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశాన్ని సరిగ్గా నడిపేవారు కావాలని, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు కాదని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఇద్దరు అభ్యర్థులు వైదొలిగితే మంచిదని అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా పోటాపోటీగా ఉండే మిషిగన్ తదితరుల రాష్ట్రాల్లో బైడెన్పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. డెమోక్రాట్లు తప్పనిసరి బైడెన్కే ఓటు వేస్తామని చెబుతున్న అభ్యర్థులపై నిరసన వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి కారణాలు చాలా మంది ఓటింగ్కు దూరంగా ఉండే అవకాశము కూడా ఉంటుందని తెలుపుతున్నారు. ఇక దీనివల్ల ట్రంప్ లాభపడటంతో పాటు సెనేట్ ప్రతినిధుల సభలో ఓడిపోయే అవకాశం కూడా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.